నముకి పార్వతీ పరమేశ్వరుల దేవస్థానాన్ని మొట్టమొదటిసారిగా 1990లో చెగురువాడ గ్రామానికి చెందిన శ్రీ మించెల గురవయ్య అలియా స్వామియార్ గారు ప్రారంభించడం జరిగిందండి. 2021లో వచ్చిన వరదలలో గుడి మొత్తం కొట్టుకుపోయి కేవలం గర్భగుడిలో శివుని లింగం మాత్రం మిగలడంతో ఆయన కుమారుడైనటువంటి శ్రీ మించెల పరందామయ్య గారు తిరిగి 2024లో పునఃప్రారంభించడం జరిగింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మనం చేయబోయే వీడియో చిగురువాడ గ్రామం స్వర్ణముఖి నది ఒడ్డున వచ్చినటువంటి శ్రీ స్వర్ణముఖి పార్వతీ పరమేశ్వరుల దేవాలయం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ రోజు బుధవారం ఫిబ్రవరి 26, 2025 సంవత్సరం అండి. ఈ రోజు ఇక్కడ స్వర్ణముఖి నది ఒడ్డున శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ చాలా ఘనంగా స్వామివారి కళ్యాణం, అదేవిధంగా స్వామివారి ఊరేగింపు కూడా చాలా ఘనంగా జరుగుతుందండి. ఇక్కడికి కొన్ని వేలాది మంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చారు. అలాగే ఈ దేవాలయం చరిత్ర చూడకపోతే ఈ దేవాలయం 1990లో చిగురువాడ గ్రామాలకు చెందిన కొంతమంది పెద్దలు నిర్మించారండి. ఆ తదుపరి 2020 సంవత్సరంలో వచ్చినటువంటి వరదల కారణంగా శివాలయం మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. వరదల్లో ఆ వరదల్లో కొట్టుకుపోయిన సందర్భంలో కేవలం శివాలయానికి సంబంధించిన గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం మాత్రమే ఇసుకపోయిన తేలాడుతూ కనబడ్డానండి. ఆ తదుపరి 2020 సంవత్సరంలో ఆ శివలింగాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందినటువంటి పెద్దలు కొంతమంది ఆ శివాలయాన్ని పునఃప్రారంభించి పునర్నిర్మాణం చేయడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల గ్రామాల కొన్ని వేల మంది ప్రజలు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు, పునీతులు అవుతున్నారండి. ఇక్కడ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత స్వామిని స్వయంగా దర్శించుకోలేని వారు ఈ వీడియో ద్వారా స్వామిని దర్శించుకొని మీరు పునీతులు అవుతారని ఆశిస్తున్నాను. నా ఈ ఛానల్ ను చూసిన తర్వాత మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తే ఇంకా నేను తిరుపతికి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే కేవలం దైవ కార్యాలకు సంబంధించిన వీడియోలు మాత్రమే నేను పోస్ట్ చేస్తుంటానని మీకు చెప్తున్నాను. ఇట్లో మీ చంద్రశేఖర్, తిరుపతి. నమస్కారం అండి. జై శ్రీరామ్. ఇప్పుడు స్వర్ణముఖి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణానికి పురోహితులు అన్ని కూడా సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ నమస్కరిస్తూ వస్తున్నటువంటి పెద్ద ఆయనే అండి, ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ పరందామయ్య గారు, శ్రీ వేమూరి మునిచంద్రారెడ్డి గారు, శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, తదితర ఆలయానికి సంబంధించిన పెద్దలండి. వీరి సమక్షంలో ఈ ఆలయ ఉత్సవాలన్నిటి జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నవి.
కళ్యాణం తదుపరి భక్తాదులందరూ కూడా తండోపతండాలుగా స్వామివారి మూరవిరట్టులైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు స్వామివారి ఆశీస్సులు పొందే వెళుతున్నారండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణము దర్శనం అనంతరం కూడా భక్తాదులందరూ కూడా తండోపతండాలుగా మధ్యాహ్న భోజనము అన్నదానం కొరకు తండోపతండాలుగా హాజరై మంచి పంచభక్ష పర్వాణాలతో కూడినటువంటి మంచి భోజనాన్ని భోంచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో తన్మయత్వంతో తిరిగి సాయంకాలము దేవుడి ఊరేగింపుకు హాజరయ్యారండి. తిరిగి సాయంకాలము 7 గంటల తర్వాత స్వామివారిని అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారండి. ఊరేగింపులో భక్తాదులందరూ కూడా తండోపతండాలుగా పాల్గొని పరమేశ్వరుని నామాలతో ఓం నమ శివాయ అనే ధ్వనులతో ప్రార్థిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారండి. మంగళహారతులతో జయజయ ధ్వానాలతో హరి ఓం అంటూ ఓం నమ శివాయ అంటూ మంగళహారతులతో స్వామివారి ఊరేగింపు జరుగుతున్నదండి. స్వర్ణముఖి పార్వతీ పరమేశ్వరుల దేవస్థానంలో ఈ ఉత్సవాలు జరిగేందుకు విజయంగా నెరవేర్చినటువంటి శ్రీ మించెల పరంధామయ్య గారికి మిత్ర బృందానికి నా కృతజ్ఞతలండి. వారికి భగవంతుని ఆశీస్సులు కలగాలని, వారి కుటుంబానికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రాబోయే సంవత్సరాల్లో కూడా శ్రీ పరంధామయ్య గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి ఇతరులకు ఆదర్శంగా ఉంటారని ఆశిస్తున్నానండి. ఓం నమ శివాయ.